లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్ దోమలగూడ ఏబీ కాలేజ్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు జన్ ఆక్రోష్ పాదయాత్ర నిర్వహించింది. బీజేపీ నాయకులు, మహిళలు జాతీయ జెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఇండీ కూటమి పార్టీలపై కమలనాథులు మండిపడ్డారు. మహిళా బిల్లు వీగిపోయినందుకు రేవంత్ రెడ్డి, స్టాలిన్ సంబురాలు జరుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ చట్టాన్ని అడ్డుకొని ఎస్సీ, ఎస్టీ యువత, మహిళలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మహిళా బిల్లు అడ్డుకున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ కళ్ళలో వెలుగు చూడడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ పరోక్షంగా ప్రత్యక్షంగా మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎప్పుడు డీలిమిటేషన్ జరిగినా, ఏ మాత్రం తెలంగాణకు అన్యాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ వహించాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ పార్టీలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి మహిళా హక్కుల సాధన కోసం కలిసి రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.